మరి ఈ సమయంలో ఆ, గతించిన నెలలో అలాగే మొదటి వారం ఒక మాటను యోసేపుని గురించిన విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మన కృప చూపుతా ఉన్నాడు. మొదటిగా ఆ రోజు ఆశీర్వదించబడిన యోసేపు అనే మాట మీద కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగాం. ఆశీర్వదించబడిన యోసేపు ఎక్కడ ఆశీర్వదించబడ్డాడు? ఐగుప్తులో ఆశీర్వదించబడ్డాడు. ఎవరి దగ్గర? పొతీఫర్ అనేటువంటి రాజు దగ్గర అక్కడ ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఏ కారణం చేత ఆశీర్వదించబడ్డాడు అంటే దేవునికి భయము కలిగిన వాడిగా జీవించిన కారణంగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు అనే విషయాన్ని మనం ఆ రోజు నేర్చుకోవడానికి ప్రభు చక్కటి అవకాశం కల్పించాడు. ఆ మాటను మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి దేవుడు మనకిస్తున్నటువంటి సమయంలో దేవుడు మనలను కూడా, మన కుటుంబాలకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే యోసేపు వలె జీవిస్తే, యోసేపు చేసినట్టు చేస్తే, భక్తిగా మనం ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను. 39వ అధ్యాయం 5వ వచనం మనం అందరూ కలిసి చదువుకుందాం. అతడు తన ఇంటి మీద, తనకు కలిగిన ఇంటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. చదువుబడిన లేఖనములో నుండి మాకు ఆశీర్వాదకరమైన నీ వర్తమానాన్ని ఈరోజు మాకు తెలియచేయమని, మేము ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న భక్తుల గురించి చూసాం. గతించినటువంటి దినాల్లో యాకోబు కూడా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎవరు? యాకోబు. చెప్పండి, ఎవరండి? యాకోబు ఏమన్నాడు? నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆ ఎబ్బేజు కూడా ఏం ప్రార్థన చేశాడు? ఆ మాటలన్నీ ఆ రోజు చూసాం. ఎబ్బేజు కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన చేశాడు. దావీదు గారు కూడా ఏం చేశాడో తెలుసా? దావీదు గారు కూడా దయచేసి నీ దాసుడైన నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేశారు. ఎవరు? దావీదు గారు. ఈ రోజున నా ప్రార్థనలో కూడా అయ్యా నీ కుమార్తెనైన నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని అడగాలి. నీ కుమారుడైన నా కుటుంబాన్ని ఆశీర్వదించని అడగాలి. అడిగితేనే ప్రభువు ద్వారా మనం మేలు పొందుకుంటాం. దేవుడు యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక గుడ్డివాడి దగ్గరకు వచ్చాడు. అతడు గుడ్డివాడని యేసయ్యకు తెలుసు. గుడ్డివాడిని స్వస్థపరచడానికి వచ్చి గుడ్డివాడిని అడుగుతున్నాడు, ఓ నా కుమారుడా నీకేం కావాలి అన్నాడు. దేవుడికి తెలియదా ఏం కావాలో? మనకేం కావాలో దేవుడికి తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు మీకు ఏది కావాలో, ఏ సమయానికి ఏది కావాలో, ఏ సమయానికి చదువులో ఎలాగ మిమ్మల్ని ప్రావీణ్యం తీసుకురావాలో, ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలో, మీ కష్టార్జితాన్ని హెచ్చించాలో అనే విషయాలు ప్రభువుకు తెలుసు. ఆయన గుడ్డివాడిని ఏమడిగాడు తెలుసా? ఓ నా కుమారుడా నీకేం కావాలి అన్నాడు. అప్పుడు ఏమన్నాడయ్యా? దయచేసి నాకు చూపును దయచేయి అన్నాడు. అంటే దేవుడికి తెలియదా? తెలుసు. మన ఆశను తెలుసుకోవడానికి ప్రభువు కోచింగ్ చేస్తూ ఉంటాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా కోచింగ్ చేస్తున్నాడు. నీకేం కావాలి అంటే, ప్రభువా నీ దాసుడనైన నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను కష్టపడి పని చేస్తున్నాను నాయన, నా కష్టార్జితం నేను తిని అనుభవించి ఆ ఫలాలు నా ఫ్యామిలీ అనుభవించే వీలును కలగచేయని ప్రార్థన చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ప్రార్థించిన యాకోబును ఆశీర్వదించాడు, ప్రార్థించిన ఎబ్బేజును ఆశీర్వదించాడు, ప్రార్థించిన దావీదును ఆశీర్వదించాడు, ప్రార్థించుకున్న యోసేపును కూడా ఆశీర్వదించాడు. మరి ఆశీర్వాదం పొందుకున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే యోసేపు జీవితంలో
ఒక దానిని ఎడిట్ చేశాడు, తీసేశాడు అనమాట. డిలీట్ చేశాడు ఒక విషయాన్ని. ఈ రోజున నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా ఏ అడ్డుపడుతుందో ఆ అడ్డుని ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా సరి చేసుకుని దాన్ని డిలీట్ చేద్దాం. రండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యోసేపు ఒక విషయాన్ని మనం చదువుకుందాం. 37వ అధ్యాయం 39వ అధ్యాయం 9వ వచనం 39వ వచనం 39వ అధ్యాయం 9వ వచనం. ఉమ్, 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 ఉమ్. నేను సరిపోద్ది. ఇక్కడ మనకు తెలిసి సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు. యవన పిల్లలు కూడా చక్కగా వినాలి. యోసేపు చరిత్ర పిల్లలకు, యోసేపు చరిత్ర యవనస్తులకు, యోసేపు చరిత్ర పెద్దవారికి కూడా ఉపయోగపడే వర్తమానం. భక్తుడైన యోసేపు నుండి దేవుడు అనేక మంది ద్వారా దేవుడు తన లేఖనం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనందరం కూడా యోసేపు వలె ఆశీర్వదించబడాలి, యోసేపు వలె దీవెనకరంగా మనందరం ఉండాలి. అంటే యోసేపు ఒక దాన్ని తీసేశాడు. అంటే నేను ఈ అంశానికి పెట్టిన పేరు ఏంటంటే పాపమునకు దూరమైన యోసేపు. చెప్పండి, పాపమునకు దూరమైన యోసేపు. దేవుడు పాపమనే దానిని సహించడు, పాపమనే మాటను సహించడు. ఆయన పాపం అనేటువంటి మాటను ఆయన ఓర్చుకోడు. పాపిని ప్రేమిస్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ లోకములో మనం కూడా పాపులను ప్రేమించాలి, పాపాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. ఈ రోజున నీవు అభివృద్ధిలోకి రావాలి అంటే నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీలో ఏ పాపముందో ఆలోచన చేయాలి. ఏది దేవునికి నీకు మధ్య అడ్డుగా వచ్చింది? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చూస్తే రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఆ మాట మనం ఎలా అనుకుందాం? ఆశీర్వదించకుండానట్లు దేవుని హస్తం కురచకాలేదు కదా. ఆ మాటను మనం అలా మన వాడుక భాషలో మార్చుకుంటే ఆశీర్వదించబడకుండా నిమిత్తం యెహోవా హస్తము కురచకాలేదు. మరి ఏంటి మన జీవితాలకు అడ్డుపడుతూ ఉంది? మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం. ఎందుకు మనం అనుకున్నది మనం పొందుకోలేకపోతున్నాం? ప్రార్థిస్తున్న ప్రార్థన ఫలితాన్ని ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం అంటే ఏదో ఒక మూల, ఏదో ఒక పాపం అనేది నీలో ఉందేమో. ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనందరం కూడా చెక్ చేసుకునే వారిగా ఉండాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. అందరూ దేవుని మాటల వైపు మనసు పెట్టాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. చదవండి 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిక్రమం, అతి ప్లస్ క్రమం అంటే అతిక్రమం అంటే పాపం. పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించడమే. దేవునికి రూలును ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, దేవుని మాటకు ఎవరైతే వ్యతిరేకంగా పని చేస్తున్నారో వారు దేవుని దృష్టిలో నేరం చేస్తున్న వారు. పాపం అనగా ఈ లోకంలో ఏవేవో పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద నేరాలు చేసేవారు, ఘోరాలు చేసేవారు, దొంగతనాలు చేసేవారు, పాపము చేసేవారు, అలాంటి వారినే పాపులు అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. ఈ లోకంలో పాపము అనే మాట ఎన్ని అక్షరాలు చెప్పాలి మీరు? 3 అక్షరాలు. పాపము. 3 అక్షరాలని 3 ప్రమాదకరమైన మాటలతో పోల్చారు. పా అంటే పాము. పాము ఎవరికైనా హాని కలగజేస్తుంది కదండి. పాము ఏం చేస్తుంది? హాని కలిగించేటువంటి పురుగు ఒకటి. ఎవడినైనా ఆడీయడం లేదు. నా సందర్భంలో ఒక ఆమె తన ఇంటి ఎదురుగా ఒక పుట్ట వచ్చింది, దాంట్లో ఒక పాము వెళ్ళింది. ఆ పాముకు పాలు పోస్తూ ప్రతిదినం కూడా పెంచింది. 20 సంవత్సరాలు పెంచింది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పెంచింది. ఒక రోజున పాలు పోయడానికి వెళ్తే పాలు పోస్తున్న చేతిని పట్టుకుని తరిసి చంపేసింది. అది ప్రమాదకరమైన
జంతువు, పాము. పా అంటే పడవ. పా అంటే పాము. పాము కూడా ప్రమాదకరమైందే కదండి. పా అంటే పడవ. పడవ ప్రమాదం కూడా ప్రమాదమా కదా? ప్రమాదమే. ఎప్పుడు ముంచేస్తుందో తెలియదు. పడవను నమ్మినవా మనం ప్రయాణం చేస్తే మన ప్రాణాలు కూడా నమ్మకం లేకపోతాయి. పడవలు మునిగిపోయి, ఓడలు మునిగిపోయి, ఆ మధ్య ఏదో టైటానిక్ అనే షిప్, పెద్ద షిప్ తయారు చేసి పెట్టారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునికమైన టెక్నాలజీ అన్నాడు. తయారు చేసినాడు అన్నాడంట, దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడు అన్నాడు. తయారు చేసినాడు ఏమన్నాడు? దేవుడు కూడా దీన్ని ఎవడు ఏం చేయలేడు అన్నాడంట. ఒక్క ప్రయాణం అంటే ఒకే ప్రయాణం, ఇంకా అవతలకి వెళ్ళి అవతలకి రాలేదు అది. ఒకే ప్రయాణంలో ఏమైంది? లోపల సముద్రంలో కొండను దీక్కుని పడవ బ్రద్దలై నీరు అందులోకి వచ్చి వందల మంది చనిపోయిన పరిస్థితి చూసాం. పడవ కూడా ప్రమాదమే. మూడవది ఇంకేం మాట ఉంది? ఇంకేం అక్షరం ఉంది? ము. మా లేక ము. ము అంటే ముళ్ళు. ముళ్ళు ఏం చేస్తుంది? గాయపరుస్తూ ఉంటది. అది కూడా బాధించేదే, అది కూడా ప్రమాదమైందే. అందుకే భక్తులు ఈ మూడిటితో పోల్చారు పాపం అనే మాటను. ఈ రోజున ఆ ప్రమాదకరమైన పాపాన్ని ఏది ఒకవేళ ఉందో నీ జీవితంలో, మనందరి జీవితంలో, నేను చెప్పేటువంటి నా జీవితంలో కూడా దాన్ని మనం డిలీట్ చేయగలిగినప్పుడు నీ దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున యోసేపు ఇంటిలో ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. రాజు భార్య వచ్చి యోసేపుతో పాపం చేయడానికి ప్రేరేపిస్తే ఆ పాపాన్ని చేయడానికి ఒప్పుకోకుండా విడిచిపెట్టి పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ రోజున నీవు నేను కూడా పాప భూయిష్టమైన లోకంలో జీవిస్తున్నాం. కొన్నిసార్లు ఈ లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంది, ఈ లోకం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. శరీరులుగా ఉన్నాం మనం. ఈ శరీరం మనం అనేక సార్లు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. ఆ ప్రేరేపణకు మనం లోబడకుండా దానిని విడిచిపెట్టిన వారిగా, దానిని డిలీట్ చేసుకున్న వారిగా, దానికి దూరమైన వారిగా ఉండగలిగితే నీ నా జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా, దేవుని ద్వారా దీవెన పొందుకునే భక్తులుగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు చిన్ననాటి నుంచి కూడా పాపమునకు దూరముగా ఉన్నవాడు. ఆ మాటను మనం చూద్దాం. చూడండి, 37వ అధ్యాయం 2వ వచనంలో, 37వ అధ్యాయం 2వ వచనంలో మాట మనం చూద్దాం. 37వ అధ్యాయం 2వ వచనం, ఆది కాండమే చివరిలో. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి సమాచారము వారి తండ్రి యొద్దకు తెస్తూ ఉండేవాడు. చిన్ననాటి నుంచి కూడా అతడు చిన్నవాడై తన మందను భార్య అయిన బిల్హా కుమారులెద్ద, జిల్ఫా కుమారులెద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి వారి తండ్రి దగ్గరకు తమ సమాచారము తెస్తూ ఉండే. చిన్ననాటి నుంచి పాపాన్ని ద్వేషించిన వాడు ఎవరు చెప్పాలి? అందరు ఇక్కడ ఉన్నారా? ఎవరు? యోసేపు చిన్ననాటి నుంచి కూడా పాపాన్ని డిలీట్ చేసిన వాడు, ద్వేషించిన వాడు. తన 10 మంది అన్నయ్యలు పాపం చేస్తూ ఉంటే ఆ పాపము చేస్తున్న పాపాన్ని వ్యతిరేకించిన వాడు, దాన్ని ఖండించిన వాడు, ఆ విషయాలన్నీ కూడా తండ్రికి చెబుతూ, నా తండ్రి, నా ప్రియమైన తండ్రి, ఇదిగో మన అన్నయ్యలు ఇలాంటి పాపాలు చేస్తున్నారని చెబుతూ ఉండేవాడు. అంటే చిన్ననాటి నుండి దేవుని భయము కలిగిన వాడిగా ఉన్నాడు యోసేపు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మాట మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు తెలుసా? ఎవరైతే దేవుని భయము కలిగిన వారు ఉంటారో వారు చెడుతనాన్ని అసహించుకుంటారు, పాపాన్ని అసహించుకుంటారు, పాపాన్ని డిలీట్ చేస్తారు, పాపానికి దాసులుగా ఉండరు. ఈరోజు నువ్వు దేనికి దాసులుగా ఉన్నావు? పాపానికి దాస్యముగా ఉంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం. దేవుని లేఖనం చెబుతుంది, నేను చెప్పకు.
పాపం ద్వారా నీకు నష్టమే. పాపం ద్వారా నీకు మనశ్శాంతి ఉండదు. పాపం ద్వారా నీకు నెమ్మది ఉండదు. ఏ పాపం నీలో నాలో మనందరిలో ఉందో ఈ రోజున చెక్ చేసుకోవాలి. నువ్వు కష్టపడుతున్నావు, కష్టపడి పని చేస్తున్నావు, నువ్వు కష్టార్జితం అంతా ఇల్లు సంచిలో వేయబడిందిగా అయిపోతుందేమో ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు కష్టపడి ఇంటికి వస్తున్నా, నీకు మనశ్శాంతి ఉండట్లేదేమో ఆలోచన చేయి. కష్టపడి పని చేస్తున్నా, నువ్వు నెమ్మది పొందలేకపోతున్నావేమో ఆలోచన చేయి. ఈ రోజున ఏది నిన్ను ఏలుబడి చేస్తా ఉంది ఆలోచన చేసేటువంటి వారిగా ఉండాలని నా ప్రియమైన సంగమా ఈరోజు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని చెప్తాను. ఎవడైతే ఈ ఈ యొక్క క్వశ్చన్ లేకపోతే దీన్ని మనం అండర్లైన్ చేసుకుంటే, ఎవడైతే ఈ లోక సంబంధమైన పాపానికి దూరంగా ఉంటాడో, ఆపోజిట్ మీరు చెప్పాలి. ఎవడైతే ఈ లోక సంబంధమైన పాపానికి దూరంగా ఉంటాడో వాడు దేవుడికి దగ్గరగా ఉంటాడు. అది నేను చెప్పాలనుకున్నాను. ఎవడైతే ఈ లోక సంబంధమైన పాపాన్ని డిలీట్ చేస్తాడో వారు దేవుడికి దగ్గరగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యవన కాలంలో ఉన్న యోసేపు ఈ లోక సంబంధమైన ప్రతి పాపానికి దూరంగా ఉన్నాడు. రూపవంతుడు, సౌందర్యవంతుడు, యవ్వన కాలంలో ఉన్నాడు. మనకులాగా ఆహారం తింటున్నాడు. రాజు యొక్క భార్య కోరుకున్నా సరే, రాజు యొక్క భార్య మనతో ఉన్న మనందరం కలిసి ఉందాం, మనమే అధికారం పెత్తనం చెలాయిందాం, నీవు తప్ప ఈ లోకం నీకు ఎవరికి అధికారం లేదు కదా రా అని అంటే, యోసేపు ఏం చేశాడు తెలుసా? దానిని విడిచిపెట్టాడు, పాపానికి దూరమయ్యాడు. ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ లోక సంబంధమైన ప్రతి పాపానికి దూరంగా ఉండేవారిగా ఉండాలి. అసలు పాపం అంటే ఏంటో కొన్ని మాటలు లేఖనంలో నుండి పరిశోధన చేద్దాం. పాపం అంటే ఏంటో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం పాపం. దేవుని ఆజ్ఞను మీరుతున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నట్టే. పాపం చేయడం, దొంగతనం చేయడం, హత్యలు చేయడం, కూనీ చేయడం, ఇబ్బంది పెట్టడం, నష్టం కలగజేయడం, ఇవన్నీ పాపాలు నేను కాదన్న. కానీ దేవుని మాట వినకపోవడం ద్వారా పాపం చేస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, నీ హృదయాన్ని నాకి అని పిలుస్తున్నాడు. సేవకులు అనేక సార్లు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇస్తే నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను. నీ హృదయం మోసం చేస్తుంది, నీ హృదయం నిన్ను పాడు చేస్తుంది, నీ హృదయం నిన్ను గాయపరుస్తుంది. అలాంటి హృదయాన్ని నాకు ఇస్తే నేను నిన్ను బాగు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఇచ్చారా? ఇక్కడ కూర్చున్న మీ అందరినీ ప్రశ్న చేస్తా ఉన్నాను, దేవునికి మీ హృదయాన్ని ఇచ్చారా? ఎంతకాలం నుండి మందిరానికి వస్తున్నారు? ఎంతకాలం నుండి ప్రభువు మీకు తెలుసు? యేసయ్యకు మీరు తెలుసా? ఈ రోజున దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. మనకు యేసయ్య తెలుసులేండి, మంచిదే. యేసయ్య ఎవరో తెలుసు, యేసు ఎలాంటి వాడో తెలుసు, యేసు ఎలాంటి శక్తిమంతుడో తెలుసు. యేసుకు నువ్వు తెలుసా? ఆలోచించి. ఎప్పుడు తెలుస్తావో తెలుసా? హృదయాన్ని కానుకగా ఇచ్చినప్పుడు, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించుకున్నప్పుడు యేసయ్య ద్వారా నువ్వు గుర్తించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ద్వారా గుర్తింపు పొందే స్థాయికి నీవు రాగలిగావా? ఈ రోజున ఆలోచన చేయి. యేసయ్యలో నీ గుర్తింపు ఉంటే నీ ప్రతి విషయమైన అన్ని విషయాలలో దేవుడు నిన్ను గుర్తు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి లోబడుతున్నావా? దేవుని చిత్తానికి విధేయత కలిగిన వాడుగా ఉన్నావా? ఆలోచించు. ఆజ్ఞాతిక్రమము పాపము అని దేవుని యొక్క లేఖనం చెబుతుంది. యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు ఉమ్, 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 ఉమ్. అమ్మా సారీ అమ్మా, 17వ వచనం ఏం చెబుతావు?
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో సకల దుర్నీతి పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. రెండవదిగా ఒకటి ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పాలి మీరు రా చెప్పాలి ఏంటి? ఒకటి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మీ పేరెంట్స్ని అతిక్రమిస్తున్నారు, మీ పేరెంట్స్ మాట మీరు వినట్లేదంటే దేవుని రూల్స్ని మీరు వినట్లేదు, దేవుని ఆ మాటను గౌరవించట్లేదు. మీరు టీచర్ని ఎదిరికిస్తున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టే. మీ తల్లిదండ్రుల మాటను ఎదిరికిస్తున్నారంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టే. పెద్దలను గౌరవించట్లేదంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టే. ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుని లేఖనం చెబుతుంది. రెండవదిగా చూస్తుంటే సకల దుర్నీతి పాపం. ఏ నీతిది? దుర్నీతి. నీతి కాదు, దుర్నీతి. నీతిమంతుడుగా పైకి కనిపిస్తూ లోపల దురుద్దేశం కలిగి ఉండు, అదే దుర్నీతి. పైకి కనిపిస్తే వందనాలు అని చెబుతావు, తర్వాత రకరకాలుగా అతని గురించి నీ మనసులో ఆలోచన చేయడం ద్వారా నీకు పాపముగా ఉంటుంది. ఆ విషయం ఆలోచన వచ్చి సకల దుర్నీతి పాపమని దేవుని యొక్క లేఖనం చెబుతోంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు పొడవబడుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించి దేవునికి సరెండర్ అయితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తాడు. దేవునికి భయపడితే దేవుడు యోసేపు వలె, యోసేపుకు ఐగుప్తులో ఎవ్వరు లేరండి, ప్రభువు తప్ప. నానా యోసేపుకు ఎవరు లేరు ఐగుప్తులో? తల్లి లేదు, తండ్రి లేడు, అన్నలు లేరు, తమ్ముడు లేడు. యోసేపుడు ఒక్కడే సింగిల్గా ఉన్నాడు. కానీ యోసేపుకు యేసయ్య తోడుగా ఉన్నాడు. నీకెవరు లేకపోవచ్చు, కానీ నీకు యేసయ్య ఉంటే సరిపోద్దు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. మీరు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. దేవునికి ప్రియుడుగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునికి భయము కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని మాట వినేవాడిగా ఉన్నాడు. అక్కడ ఎవ్వరు లేకపోయినా దేవుడు తోడుగా ఉన్న కారణంగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు. నా జీవితంలో నీవు చదువులో ఆశీర్వదించబడాలన్నా, నీ కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీ కుటుంబం అనేక మందికి మాదిరికరంగా ఉండాలన్నా నీవు దేవునికి లోబడు. నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయి. పాపము ద్వారా నష్టమే, పాపం ద్వారా మనశ్శాంతిని కోల్పోతావు, పాపం ద్వారా నీవు ఈ లోక సంబంధమైన శ్రమల్లో, బాధల్లో, ఇరుకులలో, శోధనలో ఉండాల్సి వస్తుంది. అందుకే దేవుని లేఖనం చెప్పింది, అతిక్రమమును విడిచిపెట్టినవాడు వర్ధిల్లుతాడు. విడిచిపెట్టాలి అని కోరుకుంటున్నాడు దేవుడు, విడిచిపెట్టాలి. ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక ఇంటిలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఎవరున్నారు? అన్న చెల్లి. ఒకసారి తన పేరెంట్స్ ఊరెళ్తూ బయటకు వెళ్తూ, అరే బయట నూకలు ఆరబెట్టి వెళ్తూ ఉన్నాం, ఈ కోడి ఏదన్నా వస్తే జాగ్రత్తగా చూడు, అది తినకుండా ఎండ కాస్తుంది కాబట్టి నూకలు ఆరబెట్టి వెళ్తున్నాం, సాయంత్రం వచ్చిన తర్వాత రొట్టెలు తయారు చేసుకున్నాం. ఇదివరకు రొట్టెలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేయొచ్చు, అంత రెడీమేడ్ ఫుడ్ వచ్చింది కాబట్టి అని చెప్పేసి వెళ్ళింది వాళ్ళ అమ్మగారు. సరే అన్నయ్య ఏం చేస్తున్నాడంటే కాపలా కాస్తా ఉన్నాడు. కోడి కట్ట కాకులు రాకుండా కాపలా కాస్తున్నాడు. ఈ లోపల కోడి వచ్చి తినేస్తా ఉంటే రాయి పెట్టి కోడిని కొట్టాడు. కోడిని కొడితే కోడేమైంది చెప్పాలి? చచ్చిపోయింది. కోడేమైంది? చచ్చిపోయింది.
లోపల ఈ తతంగం అంతా చెల్లెలు చూస్తూ ఉంది. ఎవరు? చెల్లి చూస్తూ ఉంది. కోడి చచ్చిపోయింది, అయ్యో వెంటనే చచ్చిపోయింది ఏంటని చెప్పేసి ఆ కోడి దగ్గరికి వెళ్ళి చూశాడు అన్నయ్య. చూసేటప్పటికి ఆ కోడి ఎవరిదో తెలుసా? వీళ్ళదే కోడి, వీళ్ళ కోడి వచ్చి తింటుండే. మనవాడు తెలియక రాయబడేసాడు, అది తగలరాని చోట తగిలి చచ్చిపోయింది కోడి. అయ్యి బాబోయ్, మన కోడే ఇది, మరలా అమ్మా నాన్న వస్తే మన కోడిని నేను చంపేసానని నా మీద గొడవ పెట్టేసుకుంటారని చెప్పేసి గబగబా వెళ్ళి ఏం చేశాడు తెలుసా? కోడిని తీసుకెళ్ళి అంటి పెరట్లో ఒక చోట గొయ్యి తీసి ఆ గోతులో కప్పెట్టేసి పూర్తి చేసాడు. ఇదంతా ఎవరు చూసింది? ఆ చూసింది, తబిత చూసింది. తబిత చూసింది. ఎవరు చేసే పని? జోషువా చేసే పని. అదే అలా అనుకుందాం పోనీ. ఎరా, జోషువా చేసే పని అంతా ఎవరు చూసింది? తబిత చూసింది. సాయంత్రం వచ్చారు జకరియా గారు, ఎలిజబెత్ గారు ఇద్దరు వచ్చారు, మొత్తానికి వచ్చారు. ఈ లోపల వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. తబిత అంటుంది, రే అన్నయ్య ఏం చేసావో తెలుసా? కోడిని చంపా. నేను ఎక్కడ చంపానంట? నా దగ్గర అంతా ఉంది హిస్టరీ, నా దగ్గర ఉంది, నాకు తెలుసు, నేను చూశాను రా నువ్వు చేసే పని. రే అన్నయ్య నువ్వు చేసావు అని చెప్తా ఉంటుంది. అప్పుడు అన్నాడు, చెల్లి చెప్పకే, మమ్మీ డాడీకి చెప్పకు, చెబితే మళ్ళీ నాకు ఇబ్బంది వస్తుంది అంటే. తబిత ఏం చేసిందంటే, ఇవన్నీ రేపు పొద్దున్న మరి అమలు చేయకుండా నేను ఇంటిలో చెప్తున్నాను. ఏం చేసిందంటే, రేపు నుంచి నేను చేసే పని అంతా నువ్వు చేయాలి. ఏం చేయాలి? నేను ఆడపిల్లను కాబట్టి ఏం చేస్తాను? బట్టలు ఉతుకుతున్నాను, నువ్వు ఉతకాలి. ఏమన్నాను? అంట్లు కడుగుతున్నాను, కడగాలి. ఇల్లు అన్నీ కూడా శుభ్రంగా ఊడుస్తున్నాను, నువ్వు ఊడ్చాలి. నా పని నువ్వు చేస్తే నువ్వు రేపు నుంచి నేను ఇది ఎవరి దగ్గర, నాన్నకి అమ్మకి చెప్పను అని చెప్పింది. వాడు భయపడిపోయి ఏం చేశాడు? అలాగే చెల్లి అలాగే చేస్తాను, నువ్వు మటుకు చెప్పకన్నాడు. మొత్తానికి ఇలా నడుస్తుంది, కొన్ని రోజులు నడుస్తుంది. సాయంత్రం వచ్చారు, కోడి రాలేదంటని అనుకున్నారు జకరియా గారు, ఎలిజబెత్ గారు. పోతే పోయింది, అది ఎక్కడికి పోయిందో, ఏ కోక లేకపోతే ఏ కుక్కలో లేకపోతే ఏదో చంపేసి గమలు ఫోన్లే వస్తే వస్తుందో, పోతే పోయింది అనుకున్నారు. అయిపోయింది ఆ గొడవ. కానీ రోజు హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఎవరికి? జోషువా గడికి ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఇక జోషువా గడి భరించలేకపోతుంది. ఇక రోజు నేను చేయాల్సిన పని నా చేత ఏం చేస్తుంది? దుప్పటి ముసుకెట్టేస్తుందో, లెగుతలేదు తబిత, ఇది ఎందుకు వచ్చింది గొడవ అని ఒక రోజు నిర్ణయానికి వచ్చేసాడు జోషువా. వచ్చేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. డాడీ అన్నాడు. ఏంట్రా అన్నాడు వాళ్ళ డాడీ. డాడీ అన్నాడు, ఏంటి చెప్పరా అన్నాడు. ఏం లేదు డాడీ, ఒక మాట చెప్తాను. ఏంటి చెప్పు, ఏం పర్లేదు, ఏం చెప్పు అన్నాడు. అంటే ఏమన్నాడంటే, డాడీ ఒక రోజు మీరు ఊరెళ్ళారు కదా, బయట నూకలు ఆడబెట్టి వెళ్ళారు కదా, కోడి వస్తే చూడని ఉన్నారు కదా, కోళ్ళు కట్ట తినకుండా చూశాను డాడీ, లోపల మన కోడి వచ్చింది, తెలియకుండా రాయేసాను, కొట్టేని చచ్చిపోయింది. అయితే మీకు భయపడి మళ్ళీ ఆ కోడిని తీసుకెళ్ళి గోయి తీసి కప్పెట్టేసాను. ఈ విషయం మీకు చెప్పకుండా దాచిపెట్టాను. ఈ విషయం అంతా చెల్లి చూసింది. నేను మీతో ఈ విషయాన్ని మీకు చెప్పేస్తాను, ఈ విషయం అంతా కూడా డాడీతో నేను చెప్పేస్తానంటే చెప్పక చెల్లి అన్నాను. అయితే నువ్వు ఒక పని చేయాలి, రోజు నేను చేసే పనులన్నీ నువ్వు చేస్తే నేను ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉంటాను, డాడీకి మమ్మీకి చెప్పకుండానని చెప్పింది డాడీ. రోజు చెల్లి చేయాల్సిన పనులన్నీ నేనే చేస్తున్నాను డాడీ, నేను భరించలేకపోతున్నానంటే వాళ్ళ డాడీ అన్నాడు, ఓ ఇది చిన్న పనే, మరి ఆ రోజునే చెప్పిపోయేవారు. ఆ శుభ్రంగా కోడిని శుభ్రంగా ఏం చేసి ఫ్రై చేద్దాం, బాగా చెప్పాడు. ఫ్రై చేసుకుని శుభ్రంగా రోజుకి కూర వండుకునేవారు రా. ఒక పిచ్చోడా, సర్లే ఏదో జరిగింది పొరపాటు, సర్లే ఆ రోజు చెప్పుంటే మనం ఏదో మంచిగా కూరని వండుకుందాం, ఫోన్లే పోతే పోయిందిలే, ఏదో ఒకటి అయిపోయిందిలే, ఇప్పుడు ఏం పర్వాలేదు, దానికి వచ్చిన నష్టం లేదంటే జాషువా అక్కడ కాలు రెగరేసాడు. చెల్లి వచ్చింది అనమాట. వచ్చి ఏం చెప్తా ఉంది? రే అన్నయ్య అంది. అంది. లెగనన్నాడు. లెగనన్నాడు. లెగను అన్నాడు. లెగవా చెప్తాను డాడీతో ఉంది. చెప్పుకో అన్నాడు. ఎందుకు వచ్చింది? ధైర్యం వచ్చింది. ఎందుకు ఒప్పుకున్నాడు? విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర కూడా అలాగే మనం ఒప్పుకుంటే ప్రేమ కలిగిన దేవుడు అండి. మాకంటే ప్రేమ కలిగినోడు ఆయన, మనుషుల కంటే ప్రేమ కలిగిన దేవుడు. పాపం చేయడం మనకు సహజమే, తప్పిపోవడం సహజమే, పడిపోవడం సహజమే, దానిలో ఉండడమే ప్రమాదం. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, చెల్లి, పాపంలోనే ఉంటే గనక పాపం ద్వారా వచ్చే జీతం శాపం, దేవుని లేఖనం చెబుతూ ఉంది. కాబట్టి ఏ పాపం నీలో నాలో ఉంటుందో చెక్ చేసుకోవాలి. రాత్రికాల సమయంలో నా పిల్లలు కొన్ని విషయాలు చెప్పాను, కొన్ని విషయాలు ప్రార్థనలో చెప్తూ వచ్చారు. వారు ప్రేరేపించబడి దేవుని దగ్గర ప్రార్థనలు ఒప్పుకున్నారు.
ఒప్పుకోవడం అనేది సహజం, ఒప్పుకోవాలి. ప్రతి దినం ఒప్పుకోవాలి. మనం పరలోక ప్రార్థనలో కూడా ఒప్పుకోమని అన్నాడు దేవుడు. ఒప్పుకోవాలి, దినదినం ఒప్పుకోవాలి. ఎప్పటి వరకు అంటే ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకు ఒప్పుకోవాలి. ప్రభు మన దగ్గరికి వచ్చే వరకు ఒప్పుకుంటూనే ఉండాలి. అలా ఒప్పుకోమన్నాడు కదని తప్పులు చేయడం కాదు. తెలియకుండా కొన్ని పాపం జరుగుతాయి. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం. రోడ్డు మీద మనం స్నానం చేసి మంచిగా డ్రెస్ వేసుకుని ఒక ఊరు వెళ్తాం. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? మరలా కాళ్ళు కడుక్కుంటాం, స్నానం చేస్తాం. ఎందుకని? దుమ్మంతా మన మీదకు పడుతుంది. మనం దుమ్మిలో దొర్లేమనా? బూడిద మన మీద పోసుకున్నామనా? చెప్పండి. ఎందుకో తెలుసా? మనం దారిలో వెళ్తా ఉంటే ఆ ధూళి దుమ్మి అంతా ఆటోమేటిక్గా మనకు అంటుకుంటది, తెలియకుండానే అంటుకుంటది. అలాగే తెలియకుండా పాపాలు ఉన్నాయి, తెలిసిన పాపాలు ఉంటాయి. తెలిసిన పాపాన్ని దేవుడు నీకు ఏది పాపం అనిపిస్తుంది దాన్ని ఒప్పుకుంటే, దానిని విడిచిపెడితే నీకు, నాకు, నీ కుటుంబం, నా కుటుంబం సంతోషదాయకంగా ఉంటది. ఆలోచన చేయాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఒకటి, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు దేవుడు. ఏంటది? ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. రెండవదిగా సకల దుర్నీతి పాపము అన్నాడు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం, ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, సమూయేలు నా నిమిత్తము మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవడం పాపం అంటున్నాడు. దేవుని పిల్లలుగా ఉన్న మనందరం, సంఘముగా చేయబడిన మనందరం, ఆరాధన చేస్తున్న ఆరాధకులుగా ఉన్న మనందరం కూడా మన కుటుంబాల కొరకు, మన రక్త సంబంధుల కొరకు, మన బంధువుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన విశ్వాసికి ప్రాముఖ్యం. ప్రార్థన లేని క్రైస్తవుడు ఊపిరి లేని క్రైస్తవుడు. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రార్థనను నిర్లక్ష్య పెడితే దేవుడు నిన్ను నిర్లక్ష్య పెడతాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో రక్షణ పొందలేని వారి కొరకు, నీ కుటుంబంలో లోకంలో కలిసిపోతున్న వారి కొరకు తగిన సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన చేయకపోవడం పాపము, ఆజ్ఞను అతిక్రమించడం పాపము, సకల దుర్నీతి పాపము. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. మూర్ఖుని యోచన పాపం. మూర్ఖుని యోచన అంటే మూర్ఖంగా మాట్లాడటం కూడా పాపమే. నాకు అన్నీ తెలుసులే అంటూ ఉంటారు కొంతమంది. ఏం తెలుసు? అన్నీ తెలుసు. నీకేం తెలుసు? నువ్వు చదువుకోలేదు, నీకేం తెలీదు, నువ్వు నోరుమూయి అంటూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు నోరు మూయిస్తున్నారు. రివర్స్ అయింది ఇప్పుడు. ఇదివరకు పిల్లలు నోరు మూయించేవారు పేరెంట్స్. రోజు సమాజం ఎలా ఉందో తెలుసా? పేరెంట్స్ నోరు మూయించుతున్నారు. సమాజంలో తల్లిదండ్రుల యొక్క నోరు మూయిస్తున్నారు. నీకేం తెలుసు, నువ్వు కూర్చో అక్కడ, నీకేం తెలుసు, మాకు అన్నీ తెలుసు అంటున్నారు. అన్నీ తెలుసు అని వెళ్ళి వరదలో పడుతున్నారు, పాపంలో పడుతున్నారు, తమ జీవితాలకు తామే నాశనాన్ని ఉరి తెచ్చుకుంటున్నారు. రోజున సమాజం అలా తయారైంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మూర్ఖంగా మాట్లాడడం కూడా పాపమే. మూర్ఖంగా మాట్లాడకూడదు, మూర్ఖ యోచన చేసే వారికి ఉండకూడదు. దేవుని యొక్క లేఖనం చెబుతూ ఉంది. ఈ విషయాల్లో ఏ విషయంలో నువ్వు ఉన్నావు ఆలోచన చేయి. ఇంకొక మాట మనం చదువుకున్నాం. ఇంకొక మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేలైనది చేయనెరిగి అలాగు చేయకపోవటం పాపమగును. మేలైనది చేయనెరిగి ఉండి అలాగు చేయకపోవడమే పాపం. ఏది మేలు నీకు? మనం చెప్పుకుందాం, మన కోసం మాట్లాడుకుందాం. బైబిల్ చదవకపోవడం మేల కీడ?
బైబిల్ చదవడం మేలా కీడా చెప్పాలి. మేలా కీడా? మేలు. ప్రార్థన చేయడం మేలా కీడా? ప్రార్థనకు రావడం మేలా కీడా? దేవుని మాటకు లోబడడం మేలా కీడా? తల్లిదండ్రుల మాట వినడం మేలా కీడా? మీరు పిల్లలు మీరు చెప్పాలి. మేలు. వీటిని మీరు వేటిని నమ్ముతున్నారు? వేటిని మీరు అనుసరిస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? మందిరానికి వస్తున్నారా? క్రమంగా దేవునితో సహవాసం చేస్తున్నారా? ఆలోచన చేయాలి. పిల్లలుగా ఉన్న మీరు, పెద్దలుగా ఉన్న మేము ఈ లోకంలో సహాయం చెయ్యనెరిగి ఉంది. మా ద్వారా ఎవరికైనా మాట ద్వారా సహాయం చేస్తే వాళ్ళకి మేలు కలుగుతుంది అనుకున్నప్పుడు మాట కూడా చెప్పకుండా మేలు దాచిపెడితే అది దేవుని దృష్టిలో నేరం అని దేవుని యొక్క లేఖనం చెబుతుంది. నా ప్రియమైన సంగమా, ఈ రోజున యోసేపు వలె నీవు ఆశీర్వదించబడాలంటే యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. నీవు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, నీవు దేవుని చేత ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వడు తీసేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవెక్కడుంటే అక్కడ ఉంటుంది ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ద్వారా అధికమైన మేలు పొందుకుంటావు దేవుని కృపను బట్టి. యోసేపుకు ఎవరున్నా లేకపోయినా నీవుంటే నాకు చాలు అన్నట్టుగా బ్రతికాడు. దేవుని భయములో ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించుకున్నాడు. పాపాన్ని డిలీట్ చేసుకున్నాడు. దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని ద్వారా ఆశీర్వాదకరమైన పాత్రగా యోసేపు అనేక మందికి దీవెనకరమైన పాత్రగా దేవుడు ఆయనను వాడుకున్నాడనే విషయాన్ని చెబుతున్నాడు. అయితే పాపము చేయకుండా మనల్ని ఆపేదేంటో ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథం పాపము చేయకుండా ఏది మనల్ని కంట్రోల్ చేస్తుందో ఆ మాటలు చదువుకుందాం. 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ అధ్యాయం. 119వ కీర్తన 11వ అధ్యాయం. నీ ఎదుట పాపము చెయ్యకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఏమన్నాడు భక్తుడు? దేవా, ప్రభువా, యేసయ్యా, నీ ఎదుట నేను పాపం చేయకూడదంటే నా హృదయంలో వాక్యం ఉంది. నీ హృదయంలో ఏముంది? సెల్ ఫోనా? నీ హృదయంలో ఏముంది? ఆన్లైన్ గేమ్సా? నీ హృదయంలో ఏమున్నాయి? ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలా? ఆలోచన చేయి నా ప్రియమైన సహోదరి, అవునొస్తురా, నా ప్రియమైన పిల్లలారా. ఈ రోజున ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను, మన సంఘానికి వచ్చి మన పిల్లల యొక్క కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చెయ్యునుగాక. అలాగ ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని రోజు నువ్వు పఠించాలి. రోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో ఉంటుందో నీవు పాపం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాక్యం నిన్ను అడ్డుపడుతుంది. వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది. అదే వాక్యం యోసేపును ప్రేరేపించింది. నేను ఇంత ఘోరమైన పాపము చేసి నా దేవుని దృష్టిలో ఇంత పాపం చేసిన ఎలాగవుతాను అనుకుని పాపాన్ని విడిచిపెట్టి దూరముగా పారిపోయిన యోసేపును చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం పాపానికి దూరంగా ఉంచుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, చదవడం ద్వారా నీ హృదయంలో వాక్యము కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంది. నీ హృదయంలో ఉన్న ప్రతి చెడుగును తీసివేసి నిన్ను నడిపించేదిగా ఉంటుంది. 133వ వచనం కూడా చదవండి. 119. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము అన్నాడు. నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా. నేను పాపం చేయకుండా ఉండాలంటే నీ వాక్యం నా హృదయంలో ఉందయ్యా. నీ వాక్యమే నన్ను ఆపుతుందయ్యా, కంట్రోల్ చేస్తుందయ్యా అని చెప్తూ ఉన్నాడు. మరల ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచయ్యా, నా స్థలాన్ని ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నేను నీ వాక్యమందు నేను స్థిరపరచబడాలనుకుంటున్నాను నాయన. ఏ పాపము నాలో నన్ను ఏలనవ్వకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు.
ఈ రోజున నీవు నేను ప్రభువా, పిల్లలు యవనస్తులందరూ కూడా యోసేపు వలె నేను ఆశీర్వదించబడాలి అనుకుంటున్నాను అన్నటువంటి వారు మీరు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాలని ప్రార్థించండి. మరొక సమయంలో మరొక మాట, దేవునిని ఘనపరిచిన యోసేపు, దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మాట ప్రార్థన. యోసేపు యొక్క ఆశీర్వాదం ఇంటిలో ఉంది, పొలములో ఉంది. యోసేపును బట్టి ఫరో ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. యవనస్తుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అమ్మ, ఒక తండ్రిగా నేను మీకు చెబుతూ ఉన్నాను, మీరు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మార్చబడాలి. ఆశీర్వాదకరమైన దీవెనకరమైన బిడ్డలుగా, అనేక మందికి సహాయం చేసే బిడ్డలుగా మీరుండాలి, మీ కుటుంబాలు ఉండాలి, మన సంఘం అంతా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనసారా. అయితే ఈ రోజున తల్లికి తెలియకుండా ఏ పాపములో ఉన్నావు నువ్వు, తండ్రికి తెలియకుండా ఏ పాపంలో నీవు ఉన్నావు. దేవుని వాక్యం చెప్పింది కదా, ఏదో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు పాపం కాదు. దేవుని వాక్యం చెప్పింది ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి కూడా పాపము. మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోవడమే పాపము, ప్రార్థన చేయకపోవడమే పాపము. దేవుని వాక్యం చెప్తుంది. ఈ విషయాలన్నిటిలో ఏది నిన్ను పాపంలోకి నడిపిస్తూ ఉంది? తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా ఏ పాపంలో నీవు ఉంటున్నా సరే, ఆ పాపం ద్వారా వచ్చే జీతం శాపము. కాబట్టి ఆ భయంకరమైన శాపము నుండి తప్పించబడాలి అని ఒక దైవ సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన సంఘం అంతటికి నేను దేవుని ప్రేరట హెచ్చరిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సోదరు, ఘనమైన కార్యాలు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో చేయడానికి సమర్థుడే. ఏదైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. చెబుదాం అందరం, యేసయ్యా, అందరూ యేసయ్యా, నీకే సాధ్యము, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. ఆయనకు అన్నీ సాధ్యం. నా ప్రియమైన వారులారా, అమ్మా, అయ్యా, సోదరి, సోదరుడా, ప్రియ యవనస్తుడా, ప్రియ చెల్లి, తమ్ముడు, ఆయనకు అన్నీ సాధ్యము. స్థిరపరచువాడే, బలపరచువాడే, హెచ్చించువాడే, ఘనపరచువాడే, పడిపోయిన చోట నిలబెట్టువాడే. ఇవన్నీ నీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు, ఒప్పుకున్నప్పుడు. రెండు పనులు చేయాలి. ఒకటి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. రెండవది, విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా కొనసాగితే, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సోదర, సోదరి, ఏ పాపం ద్వారా వచ్చే జీతం శాపము. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నా ప్రియమైన వాళ్ళు, మీరందరూ శాపం పొందుకోవాలని, మీరందరూ నిత్య జీవంలో ఉండాలని, అంచె దినమున లేపబడాలి అని, పునరుత్థానంలో మీరందరూ, మన సంఘం అంతా, ఈ క్రైస్ట్ గాస్పెల్ బ్రదరన్ అసెంబ్లీ కాలనీలో ఉన్న సంఘమం నిత్య జీవంలో ఉండాలని ఆశపడుతూ ఉంది. ఈ ప్రయాస, ఈ యొక్క ఇదంతా ఎందుకు అంటే, మనమందరము దేవుణ్ణి ఎదుర్కోవాలి. ప్రియ తమ్ముడు, ప్రియ సోదరి, ఎవరి భక్తి వారిదే. భర్త భక్తి భర్తదే, భార్య భక్తి భార్యదే. నీ భార్యను బట్టి భర్త రక్షణ పొందడు. భర్తను బట్టి భార్య మారు మనసు పొందదు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి భక్తి వారిదే. ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తూ, దేవునికి లోబడకుండా, హృదయాన్ని ఇవ్వకుండా, బాప్తిస్మం పొందకుండా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నా సరే ఆ ప్రేరేపణ అణుచుకుని వెళ్ళిపోతున్నావేమో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు భయంకరమైన తుఫానులను తప్పించాడు. మరలా అలాంటి తుఫాన్లు అనేకమైనవి రావచ్చు. అనేక రకాల ఇబ్బందులు నువ్వు పడవచ్చు. అనేక రకాల ఇబ్బందుల్లో మనం ఉండొచ్చు. కానీ దేవుని ఎరగకుండా, దేవుని చేత నీవు గుర్తించబడకపోతే, యేసయ్యలో నీ గుర్తింపు లేకపోతే, నీకు వచ్చే జీతం ఏంటో తెలుసా? శాపం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, ఒకవేళ ఇంకా ఎవరైనా దేవుని మాట ద్వారా ప్రేరేపించబడినటువంటి వారు బాప్తిస్మం పొందడానికి కానీ, రక్షణ తీర్మానం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తే, ప్రేరేపిస్తే, కూడిక అయిపోయినాక మాకు తెలియచేయండి. నేను మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందిన స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించుకునే కృపనిచ్చారు. ఆత్మతో సత్యమతో నిన్ను ఆరాధించే మనస్సును మాకు ఇచ్చారు. స్తోత్రం. మీ వాక్య కొడుకులో నాకు సహాయం చేశారు. యోసేపు జీవితంలో కొన్ని మాటలు వరుసగా పాఠాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేస్తున్నారు. అయానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మరి ఉదయకాల సమయంలో మందిరాన్ని ప్రేమించి వచ్చిన నా ప్రియమైన సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి. వారు ఏ యొక్క అవసరాలతో, ఏ యొక్క అక్కరలో ఉండి కనిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాటిని పొందుకోవడానికి, ఒకవేళ ఏదైనా పాపమని అడ్డుగొడగుంటే దానిని తెలియచేసి విడిచిపెట్టుకోవడానికి వాళ్ళు వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తాం. వారిని కనికరించమని ప్రార్థన చేస్తాం. వారిని అభివృద్ధిలోకి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. యోసేపు వలె మా సంఘంలో ప్రతి కుటుంబం ఉండాలని నేను ఆశపడుతున్నాను. ప్రభా, నీకు సహాయం పడుతుంది. నీ కృపనివ్వు నాయన. నీకు అందరిస్తూ
మా సంఘంపై ఉంచి, మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డపై, చిన్నవారి మొదలుకొని పెద్దవారిపై అందరిపై ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుని ఈ ఉదయకాల సమయంలో మీరు చేసిన మేలు కొరకు స్తోత్రం చెల్లించి, ఈ ఆదివారపు నేను ఆశీర్వాదపు జల్లుతో మీ బిడ్డలు నింపి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మరొక దినం మంగళవారం సువార్త కూడికలో, రెండవ శనివారం ఉపవాస ప్రార్థన కూడికలో మేము కలిసి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలకు చెల్లిస్తూ యేసు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం ఇప్పుడు మనకున్న ఇహలోకంలో తన ప్రియమైన బిడ్డలకును ఇప్పుడున్న సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.